Okay. Okay. Good evening, everyone. ఇంత ముందు లాస్ట్ మంత్ అంతా we discussed IS 105. Present IS 104 related topics లో IS 104 లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఒకసారి రివైండ్ చేద్దాం అనుకుంటున్నాను. Coming to the one of the important topic in IS 104 is workplace inspection or plant safety inspections. Okay. వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ ఏ రకంగా కండక్ట్ చేయాలి అన్నది ప్రజెంట్ టాపిక్. ఓకే, రైట్. కమింగ్ టు ది టాపిక్ లోకి వస్తున్నాను డైరెక్ట్ గా. కమింగ్ టు ది డెఫినిషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్? మీన్స్ ఏ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఈజ్ ఎ planned event in which workplace is inspected to identify potential hazard. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఆర్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అన్నది ఒక ప్లాన్డ్ ఈవెంట్, అంటే ప్రణాళికాబద్ధమైన సంఘటన. ఈ పని ప్రదేశంలో సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించడానికి తరువుగా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్ బిఫోర్ దే హ్యావ్ ఏ ఎబిలిటీ టు కాజ్ ఇంజురీ. అంటే సంభవమయ్యే ప్రమాదాలను ముందస్తుగా గుర్తిస్తారు ఈ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ద్వారా. తద్వారా ఆ పర్టికులర్ ప్రమాదాల ద్వారా వర్కర్స్ ఏ రకమైన ఇంజురీస్, యాక్సిడెంట్స్ అవ్వకుండా కంట్రోల్ చేసే విధానాన్ని వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అంటారు. ఇట్ ఈస్ అ ప్రోయాక్టివ్ అప్రోచ్ టూల్ అన్నమాట. అంటే ప్రోయాక్టివ్ అప్రోచ్ టూల్ అంటే సంభవమయ్యే ప్రమాదాన్ని ముందుగా గుర్తించే టూల్ ఇది. వాట్ ఆర్ ది రియాక్టివ్ అప్రోచ్ టూల్స్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత కంట్రోల్ మెజర్స్ పెట్టడాన్ని రియాక్టివ్ అప్రోచ్ అని అంటారు. ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటే ప్రమాదాలు జరగకమునుపు కంట్రోల్ మెజర్స్ పెట్టే విధానాన్ని ప్రొయాక్టివ్ అప్రోచ్ అని అంటారు. Some of the examples of proactive approach tools are in hazard identification, workplace inspection, job hazard analysis, safety audit, hazard identification, risk assessment. ఇవన్నీ proactive approach tools లోకి వస్తాయి. అండ్ రియాక్టివ్ అప్రోచ్ టూల్స్ వచ్చేసరికి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ రీకాల్ టెక్నిక్, క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్స్ అన్ని రియాక్టివ్ అప్రోచ్ లోకి వస్తాయి. ఓకే, ఇది డెఫినేషన్. మళ్ళీ చెప్తున్నాను. ఏ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఈజ్ ద ప్లాన్డ్ ఈవెంట్ ఇన్ విచ్ వర్క్ ప్లేస్ ఈజ్ ఇన్స్పెక్టెడ్ టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ హజార్డ్. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అన్నది ఒక ప్రణాళికాబద్ధమైన సంఘటన. తద్వారా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ లో సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తించడానికి ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఆల్ హెచ్ఎస్సి టీము, సేఫ్టీ కమిటీ ఫంక్షన్స్, సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఈ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్ బిఫోర్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు కాజ్ ఇంజరీ. ఇది సంభవమయ్యే ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి తద్వారా కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి ఉపయోగపడే టూల్ని వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అని అంటారు. ఓకే, విధానాన్ని, ప్రొసీజర్ని. కమింగ్ టు ది పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్, అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క ప్రయోజనాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, లిసన్ టు ది కన్సర్న్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్. అంటే మీరు ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కాబట్టి ఆ వర్కర్స్ సంబంధించిన ఆందోళనలు, ఆ పర్టికులర్ సూపర్వైజర్ సంబంధించిన ఆందోళనలు మీరు వినడానికి ఆస్కారం ఉంది. అంటే వాళ్ళకి రావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి మీరు విని అవి కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి ఆస్కారం ఉంది. గెయిన్ ఫర్దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ జాబ్స్ అండ్ టాస్క్. మీరు ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కాబట్టి ఆ పర్టికులర్ జాబ్ యొక్క విధానాలు, ఆ టాస్క్ యొక్క విధానాలు అర్థం చేసుకుని కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. థర్డ్ పాయింట్, ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ హజార్డ్స్. ఆ పర్టికులర్ టాస్క్ లో సంభవమయ్యే ప్రమాదాలు, అందుబాటులో ఉండే సంభవమయ్యే ప్రమాదాలు ఏంటంటే ఉన్నాయి అన్నది గుర్తించడానికి ఉపయోగపడుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ టూల్.
తర్వాత మనకి డిటర్మైన్ ది అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ ది హజార్డ్, ఆ పర్టికులర్ ప్రమాదాలు, సంభావ్య ప్రమాదాల యొక్క అంతర్లీన కారణాలు కూడా కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, కమింగ్ టు ది రికమెండెడ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్, అంటే ఇమీడియట్ గా కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మానిటర్ స్టెప్స్ టేకన్ టు ఎలిమినేట్ హజార్డ్స్ ఆర్ కంట్రోల్డ్ రిస్క్, అంటే మనకి ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రమాదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఆ పర్టికులర్ రిస్క్ ని ఎలిమినేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన అంశాలు పర్యవేక్షించడానికి ఆస్కారం ఉంది. చూడండి, హజార్డ్స్ అంటే 100% ఛాన్స్ టు డేంజర్, వేర్ రిస్క్ ఈజ్ మన 50% ఛాన్స్ టు డేంజర్. అంటే రిస్క్ అంటే ప్రమాదాలు జరుగుతాయి లేకపోతే లేదు. 50% ఛాన్స్ ఆఫ్ డేంజర్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్, వేర్ హజార్డ్ ఈజ్ 100% ఛాన్స్ ఆఫ్ డేంజర్ అన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఐడెంటిఫై ది పొటెన్షియల్ హెల్త్ అండ్ సేఫ్టీ హజార్డ్స్, అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ లో ఆ వర్కర్ కి ఆరోగ్యపరంగా, భద్రతా పరంగా సంభావ్య ప్రమాదాలను కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ పాయింట్, యాక్సెస్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ది వర్క్ ప్లేస్, అంటే ఆ పర్టికులర్ పని ప్రదేశంలో భద్రత యొక్క పరిస్థితి ఎంతవరకు ఉంది అన్నది అంచనా వేయడానికి కూడా ఈ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు హెల్ప్ ఇంప్రూవ్ ఆన్ కరెంట్ ఆపరేషనల్ ప్రొసీజర్స్, అంటే ఆపరేషనల్ ప్రొసీజర్స్ అంటే కార్యక్రమ విధానాలు క్లోజ్ గా ఎగ్జామిన్ చేసి అందులో ఏదైనా అవకాశాలు ఉంటే కొద్దిగా ఎస్ఓపి విధానాలు, సేఫ్ ఆపరేటింగ్ విధానాలు అప్లై చేసి 100% ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటే ఆ పర్టికులర్ టాస్క్ లో ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు ది ఎంప్లాయీస్ ఆన్ గుడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్, అంటే ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ టాస్క్ లో భద్రతాపరమైన పని పద్ధతుల గురించి వర్కర్స్ కి చెప్పే ఆస్కారం ఉంది. ఎందుకు మీరు ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కాబట్టి. నెక్స్ట్, రెస్పాండ్ ఇమీడియట్లీ టు ఎనీ అన్సేఫ్ సిచ్యువేషన్ ఆర్ యాక్టివిటీ, అంటే ఎవరైనా మన వర్కర్స్ తప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి, సురక్షితం కాకుండా పనిచేస్తున్నా, అన్సేఫ్ యాక్టివిటీస్ చేస్తున్నా, అన్సేఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ టాస్క్ ని ఆపే అధికారం మీకు ఉంటుంది అనమాట. ఎందువల్ల మీరు ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ మనకి డిమాన్స్ట్రేట్ ది విజిబుల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజర్ కమిట్మెంట్ టు ది సేఫ్టీ స్టాండర్డ్స్. మన డిమాన్స్ట్రేట్ విజిబుల్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిమాన్స్ట్రేట్ విజిబుల్ మేనేజ్మెంట్ అంటే వాస్తవికంగా ప్రదర్శించడం. ఆ పర్టికులర్ మన ఆ ప్రొడక్షన్ సూపర్వైజర్ కానీ, ఏరియా సూపర్వైజర్ కానీ భద్రతాపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఆ పర్టికులర్ వర్కర్ కి చెప్తున్నాడా లేదా అన్నది వాస్తవంగా ప్రదర్శించడానికి ఈ పర్టికులర్ మన వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ సూపర్వైజర్, ఏరియా సూపర్వైజర్ యొక్క కమిట్మెంట్, అంటే సేఫ్టీ హెల్త్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఆడు చిత్తశుద్ధి నిబద్ధత ఎంత చూపెడుతున్నాడు అన్నది విజువల్ మేనేజ్మెంట్ ద్వారా చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇది పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్. మొత్తం ఎన్ని పాయింట్స్ ఇచ్చాను? 10 పాయింట్స్ ఇచ్చాను. ఇంకేమన్నా అడిషనల్ పాయింట్స్ ఉంటే చెప్పగలరా ఎనీబడి? ఏదైనా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా ఇంకేదైనా పాయింట్స్ ఉంటే చెప్పగలరా? ఓకే, మీరు ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఈ పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ పాయింట్స్ రాసే ముందు అసలు మన వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి అన్నది క్లియర్ గా రాయండి. ఓకే, రైట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మనకేంటి? వర్క్ ప్లేస్ ఎలిమెంట్స్ అంటే పని ప్రదేశాల యొక్క అంశాలు ఏంటి అంటే, నువ్వు ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఏ అంశాలు గమనించాలి? మనకి లుక్ ఎట్ ఆల్ వర్క్ ప్లేసెస్ ఎలిమెంట్స్, పని ప్రదేశంలో ఉండే అంశాల గురించి గమనించాలి. ది పీపుల్, ది ఎన్విరాన్మెంట్, ది ఎక్విప్మెంట్, ది ప్రాసెస్. మనుషుల్ని గమనించడం, పర్యావరణాన్ని గమనించాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్విప్మెంట్ పరికరాలను గమనించాలి, ప్రాసెస్ ప్రక్రియను గమనించాలి. ద ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్
సచ్ యాజ్ అ నాయిస్, వైబ్రేషన్స్, లైటింగ్, టెంపరేచర్, వెంటిలేషన్. అంటే ఎన్విరాన్మెంట్ హజార్డ్స్కి వచ్చేసరికి నాయిస్ లెవెల్ ఎంత ఉంది, అది అప్రాక్సిమేట్ గా 95 డెసిబల్స్ దాటితే వర్కర్స్ అందరికి హీరింగ్ ప్రొటెక్షన్స్ ఉండాలి. వైబ్రేషన్స్ ఏ రకంగా ఉంది, లైటింగ్ వెలుతురు ఏ రకంగా ఉంది, టెంపరేచర్ ఏ రకంగా ఉంది, వెంటిలేషన్ ఏ రకంగా ఉంది అన్నది గమనించడం. కమింగ్ టు ది నెక్స్ట్, ఎక్విప్మెంట్స్ ఇన్క్లూడ్స్ మెటీరియల్స్, టూల్స్ అండ్ ఆపరేటర్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. పరికరాలకు వచ్చేసరికి ఏ రకమైన మెటీరియల్స్ వాడుతున్నారు, ఏ రకమైన పనిముట్లు వాడుతున్నారు, ఏ రకమైన ఆపరేటర్స్ వాడుతున్నారు, ఆ పర్టికులర్ ప్రొడ్యూస్, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ తయారు చేయడానికి, యాజ్ వెల్ యాజ్ సేవలు చేయడానికి. కమింగ్ టు ది నెక్స్ట్, the process involves how the worker interact with other elements in a series of tasks or operations. అంటే ఆ వర్కర్ ఆ పరికరాలకి ఇతర అంశాలకి ఏ రకంగా సంకర్షణ అవుతుంది, అతను ఏ రకమైన టాస్క్లు చేస్తున్నాడు, ఆ పర్టికులర్ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ మీద మనకి ఏ రకమైన ఆపరేషన్ చేస్తున్నారు అన్నది ప్రాసెస్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన రియాక్టర్స్ దగ్గర మనకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది మన మన ప్రాసెస్ ఎక్విప్మెంట్. ఆ పర్టికులర్ రియాక్టర్ దగ్గర ఏ రకమైన సిరీస్ ఆఫ్ టాస్క్ చేస్తున్నారు, ఏ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారు అన్నది విశ్లేషించాలన్నమాట. ఓకే, కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ హజార్డ్స్. అంటే మన వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు జనరల్ గా ఈ క్రింద పేర్కొన్న హజార్డ్స్ వస్తాయి. ది వర్క్ ప్లేస్ హజార్డ్స్ ఇన్క్లూడ్ మెకానికల్ హజార్డ్స్. అంటే మనకి హజార్డ్స్ హ్యాపెన్ డ్యూ టు మిషన్స్ ఆర్ మిషనరీస్, నథింగ్ బట్ మెకానికల్ హజార్డ్స్. అంటే యంత్రాల ప్రకారంగా సంభవమయ్యే ప్రమాదాన్ని మెకానికల్ హజార్డ్స్ అని అంటారు. బయలాజికల్ హజార్డ్స్ అంటే జీవపరంగా సంభవమయ్యే ప్రమాదాలు ఏదైనా వస్తాయి అన్నది విశ్లేషించాలి. బయలాజికల్ హజార్డ్స్ అంటే ద హజార్డ్స్ హ్యాపెన్ డ్యూ టు మన టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఫంగీస్, బ్యాక్టీరియా, వైరస్, వాటి ద్వారా ఏమైనా ప్రమాదాలు వస్తాయి, ఇవి మనకి బయలాజికల్ రేడియేషన్ లో ఉంటాయి ఇవన్నీ. తర్వాత కెమికల్ హజార్డ్స్ అంటే రసాయన పరంగా ఏదైనా ప్రమాదాలు వస్తాయి అన్నది గమనించడం, ఇవి కెమికల్ ప్లాంట్స్ లో వస్తుంటాయి. తర్వాత ఎర్గానమిక్ హజార్డ్స్, మనకి ఎవరైనా అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేస్తున్నారా, తద్వారా ఏదైనా ప్రమాదాలు వస్తున్నాయా అన్నది గమనించాలి. ఎర్గానమిక్ హజార్డ్స్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేయడం వల్ల సంభవమయ్యే ప్రమాదాలు. ఈ పర్టికులర్ హజార్డ్స్ అన్ని లేబర్కి వస్తాయి. తర్వాత ఫిజికల్ హజార్డ్స్ అంటే భౌతిక పరంగా ఏదైనా ప్రమాదాలు వస్తాయా, ఇవి జనరల్ గా టెక్నీషియన్స్కి వస్తాయి. నెక్స్ట్ సైకో సోషల్ హజార్డ్స్, ఎవరి మానసిక స్థితి సరిగ్గా ఎలాగుంది అన్నది మనకి ఎగ్జామిన్ చేయడం, ఇవన్నీ మన వర్క్ ప్లేస్ హజార్డ్స్ లో వస్తాయి అన్నమాట. కమింగ్ టు ది మన టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్. ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ లో రకాలు ఏంటి? ఫస్ట్ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్, నెంబర్ 2 ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్, నెంబర్ 3 పీరియాడిక్ ఇన్స్పెక్షన్, నెంబర్ 4 సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్, నెంబర్ 5 స్పెషల్ ఇన్స్పెక్షన్స్. ఈ 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్. ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్స్ అంటే ఏంటి? ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ అంటే కొనసాగుతున్న తనిఖీ. సూపర్వైజర్స్ అండ్ వర్కర్స్ కంటిన్యూస్లీ కండక్ట్ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ టు కరెక్ట్ దెమ్ ఇమీడియట్లీ ఆర్ రిపోర్ట్ దెమ్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్. అంటే జనరల్ గా సూపర్వైజర్స్, వర్కర్స్ ఈ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇమీడియట్ గా ఆ పర్టికులర్ సూపర్వైజర్ కానీ లేకపోతే పర్టికులర్ ఫోర్మెన్ కానీ కరెక్ట్ చేసి దిద్దుబాటు చేసి, ఏదైనా అన్సేఫ్ కండిషన్స్ ఉంటే ఇమీడియట్ గా రిపోర్ట్ చేసేటట్టు ఉండాలి. దేనికోసం? ఫర్ టేకెన్ కరెక్టివ్ యాక్షన్స్, అంటే మన తలకి దిద్దుబాటు చర్యలు చేయడానికి. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ ఇన్స్పెక్షన్. మనకి ప్రీ ఆపరేషనల్ ఇన్స్పెక్షన్స్ అంటే చూడండి, వర్క్ స్టార్ట్ చేయక మునుపు తనిఖీ చేయడం. ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్స్ అంటే ఆ పర్టికులర్ ప్రమాదకరమైన టాస్క్ స్టార్ట్ చేసే లోపు మనం తనిఖీ చేసే విధానం. ఇదే రకంగా ఉంటాయి. ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ న్యూ ఆర్ మోడిఫైడ్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్. అంటే మనకి ఏదైనా పరికరం మార్చినా, మనకి ఏదైనా ప్రక్రియ మారినా ఈ పర్టికులర్ ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్స్ అనేది చేయాలి.
దిస్ ఈజ్ డన్ బై ది సూపర్వైజర్ ఇంజనీర్స్ ఆఫ్టర్ వర్క్ ప్లేస్ షట్ డౌన్. అంటే ఆ పని ప్రదేశాన్ని షట్ డౌన్ చేసి ఆ కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్ లేదా మోడిఫైడ్ ఎక్విప్మెంట్ మోడిఫైడ్ ప్రాసెస్ ని అది ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అంటే రెగ్యులర్ గా తనిఖీ చేయడం, గంట గంటకి తనిఖీ చేయడం. Periodic inspections are regular planned inspections done by HSC manager and HSC staff. అంటే ప్రమాదకరమైన టాస్క్ 2-3 ఏరియాలో అవుతుంది అనుకోండి, ఒక్కొక్క టాస్క్ లో ఒక్కొక్క హెచ్ఎస్సి సూపర్వైజర్ నుంచి హెచ్ఎస్సి మేనేజర్ వచ్చి ఒక్కొక్క ఏరియాలో 1-2 గంటలు టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాడు. వాటిని పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్లాంట్ లో మన హైట్ వర్క్స్ ఒక దగ్గర, లేకపోతే కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ వర్క్ ఒక దగ్గర, లేకపోతే హార్డ్ వర్క్ ఏరియాస్ ఒక దగ్గర అవుతున్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఒక హెచ్ఎస్సి స్టాఫ్ నుంచి ఆ హెచ్ఎస్సి మేనేజర్ వచ్చి ఆ పర్టికులర్ ఏరియాస్ ని పీరియాడిక్ గా ఇన్స్పెక్షన్ చేయడాన్ని పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అని అంటారు. అంటే ఒక్కొక్క ఏరియా దగ్గర 1 hour 2 hours టైం స్పెండ్ చేసి తనిఖీ చేయడం అనమాట. ఇది కొన్ని పాయింట్స్ మీరు అడిషనల్ గా రాయండి, నేను ఓన్లీ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇంకొద్దిగా వీటికి రిలేటెడ్ గా ఏదైనా సబ్ పాయింట్స్ ఏదైనా రాయడానికి ట్రై చేయండి. ఓకే, కమింగ్ టు ది సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్. ఇది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఫంక్షన్స్ డ్యూటీస్ చెప్పే ఉంటారు. సేఫ్టీ కమిటీ మెంబర్స్ అంటే అందులో మన ప్లాంట్ లో ఉండే ఇంపార్టెంట్ మేనేజర్స్ ఉంటారు, ప్లస్ మన తాలూకా మేనేజ్మెంట్ ఎంప్లాయీ తరఫున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వర్కర్స్ తరఫున అంటే వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే ఈ కమిటీ మెంబర్స్ లో మీ హెచ్ఎస్సి టీము ఇంపార్టెంట్ సెక్షన్స్ లో ఉండే మేనేజర్స్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ తరఫున మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వర్కర్స్ తరఫున వర్కర్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటి? ఎవ్రీ 6 నెలలకు ఒకసారి క్లోజ్ గా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేసి అన్సేఫ్ యాక్ట్స్ అన్సేఫ్ కండిషన్స్ ఏదైనా ఉంటే కనుక్కొని, అన్సేఫ్ కండిషన్స్ ఉంటే ఆ పర్టికులర్ చైర్పర్సన్ తోటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఆ అన్సేఫ్ కండిషన్స్ గురించి సమావేశాంశాలు నిర్వహించి ఆ అన్సేఫ్ కండిషన్స్ ని కరెక్షన్ చేసే వరకు మేనేజ్మెంట్ ని వెంటాడతారు అనమాట. ప్లస్ ఏదైనా అన్సేఫ్ యాక్ట్స్ చేస్తున్నారనుకో వర్కర్స్, ఆ పర్టికులర్ సూపర్వైజర్ ని ఏరియా సూపర్వైజర్ ని పిలిపించి వాడికి నోటీసులు ఇవ్వడం, వార్నింగ్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది సేఫ్టీ కమిటీ ఫంక్షన్స్ డ్యూటీస్ వచ్చేటప్పుడు చెప్తాను డెప్త్ గా. కమింగ్ టు ది సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్ ఆర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ దట్ ఆర్ కండక్టెడ్ బై లోకల్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అట్లీస్ట్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఒకసారి అయినా చెయ్యాలి. వీళ్ళు 6 నెలలకు ఒకసారి చేస్తుంటారు మ్యాండేటరీగా, సంవత్సరానికి ఒకసారి అయినా చేయాలి. పర్టికులర్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ లో ఎవరుంటారు? ఇంపార్టెంట్ మేనేజర్ వింగ్ లో ఉండే ఎంప్లాయీస్ ఉంటారు, మీ హెచ్ఎస్సి టీంలో సేఫ్టీ మేనేజర్స్ ఉంటారు, ప్లస్ మన మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకళ్ళో ఇద్దరినో పెట్టుకోవాలి, ప్లస్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ కింద ఒకళ్ళో ఇద్దరినో పెట్టుకోవాలి. వీళ్ళు సేఫ్టీ కమిటీ మెంబర్స్. ఓకే, an inspection report is completed and sent copies to the supervisor of the inspected area for the review. అంటే వీళ్ళు ఆ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా అన్సేఫ్ యాక్ట్స్ లాంటిది కనబడితే ఇమీడియట్ గా అన్సేఫ్ యాక్ట్స్ సంబంధించిన అంశాలు ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేసి ఆ పర్టికులర్ సూపర్వైజర్ కి ఇచ్చి అదొకసారి సమీక్షించి కంట్రోల్ పెట్టమంటారు అనమాట. ది ఏరియా సూపర్వైజర్ మస్ట్ ఎన్షూర్ దట్ ది కరెక్టివ్ యాక్షన్ ఇస్ టేకెన్ సో దట్ హజార్డ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఆర్ కంట్రోల్. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ దిద్దుబాటు చర్యలు తీసుకుని ఆ సంభావ్య ప్రమాదాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్. వీటి రిలేటెడ్ గా ఏ పాయింట్స్ అయినా రాసుకోవచ్చు. తర్వాత 5వది ఏంటి? స్పెషల్ ఇన్స్పెక్షన్స్. స్పెషల్ ఇన్స్పెక్షన్స్ అంటే ప్రత్యేకమైన తనిఖీ చేయడం. స్పెషల్ ఇన్స్పెక్షన్స్ అంటే స్పెషల్ ఇన్స్పెక్షన్స్ takes place immediately after a malfunction, accident or after a new work procedure or machinery introduced. అంటే ఈ ప్రత్యేకమైన తనిఖీలు ఎప్పుడు చేస్తుంటారు? ఏదైనా ఒక ఎక్విప్మెంట్ లో ఒక పార్ట్ మాల్ ఫంక్షన్ అయినా, పని చేయకపోయినా, ఏదైనా ప్రమాదం జరిగినా,
ఏదైనా కొత్త పని విధానము కొత్త మిషనరీ ఇంట్రడ్యూస్ అయినా ఈ పర్టికులర్ స్పెషల్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తుంటారు. ఇన్ ఎడిషన్ an accident ఇన్వెస్టిగేషన్ మే బి రిక్వైర్డ్ ఫర్ సర్టన్ యాక్సిడెంట్. అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ పర్టికులర్ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది విచారణ చేయడానికి కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్ టీమ్ మెంబర్స్ చేస్తుంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ద ఏరియా సూపర్వైజర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఎనీ ఎగ్జిస్టింగ్ అన్సేఫ్ కండిషన్ ఈజ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బిఫోర్ కమెన్సింగ్ ఎన్ ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ ఏదైనా అన్సేఫ్ కండిషన్స్ అంటే యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు మేనేజ్మెంట్ ఫాల్ట్స్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసి ఆ ఇన్స్పెక్షన్ టీం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికి దోహదపడతారు అనమాట. ఓకే, రైట్. ఇవ్వండి, ఇది టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆర్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అంటే ఈ ఐదిటి గురించి రాయాలి. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఏంటి టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్? ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్స్, ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్స్, పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్, సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్, స్పెషల్ ఇన్స్పెక్షన్స్. ఇంకా మీరు కావాలనుకుంటే పాయింట్స్ కూడా ఎడిషన్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అంటే చెక్ లిస్ట్. అంటే ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏ ఏ అంశాలు మనం చెక్ చేసుకోవాలి. కొన్ని చెక్ లిస్ట్ పాయింట్లు ఇచ్చాను, దానికి అనుగుణంగా ఎగ్జామ్ లో రాయండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ రిపీటెడ్ మోర్ దాన్ 2 to 3 times ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్. వాట్ ఆర్ ది జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అంటే చెక్ లిస్ట్ ఏంటి? ఫస్ట్, ప్లాంట్. ఎగ్జామిన్ ది ప్లాంట్ మిషనరీ ఆపరేటింగ్ ఎట్ యువర్ సైట్. ఫస్ట్ నీ ప్లాంట్ లో ఉండే మిషన్స్ ఏంటి, మిషనరీ ఏంటి? మిషనరీ అంటే కాంబినేషన్ ఆఫ్ మిషన్స్. నీ ప్లాంట్ లో ఏ రకంగా ఆపరేట్ అవుతున్నాయి, సేఫ్ మోడ్ లో ఆపరేట్ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ది స్ట్రక్చర్స్. రెండోది ఏంటి? స్ట్రక్చర్స్, నిర్మాణాలు. ఎగ్జామిన్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది సైట్. ఎగ్జాంపుల్ ఫెన్సింగ్, రైలు, వాక్వేస్ ఎక్సెట్రా. అంటే లోపల బయట ఉండే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ని ఎగ్జామిన్ చేయడం. ఫెన్సింగ్ ఎలాగుంది, రైల్స్ ఎలాగున్నాయి, మన వాక్వేస్ ఎలాగున్నాయి అన్నది విచారణ చేయడం. కమింగ్ టు ది నెంబర్ 3, బిల్డింగ్. బిల్డింగ్ ఏ రకంగా ఎగ్జామిన్ చేస్తారంటే ఎగ్జామిన్ ది బిల్డింగ్ ఫర్ థింగ్స్. ఎగ్జాంపుల్ ప్రొడ్యూసింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఎలాగున్నాయి, లోడింగ్ ర్యాంప్స్ ఎలాగున్నాయి, డోర్స్ టు ది ఓపెన్ ఇన్ టు ది ట్రాఫిక్, unventilated areas that requires ventilation, or structural fatigue or damage to the building structure that could lead to collapse. అంటే ఆ పర్టికులర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కండిషన్ ఏ రకంగా ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రొడ్యూసింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏదైనా నిర్మాణాలు ముందుకు పొడుచుకొచ్చాయా. ప్రొట్రూడింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏదైనా మనకి కాలమ్స్, బీమ్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ముందుకు పొడుచుకొచ్చాయా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్ లోపల లోడింగ్ ర్యాంప్స్ గురించి, ఏదైనా డోర్స్ దట్ ఆర్ ఓపెన్ టు ది ట్రాఫిక్ లో ఏమైనా ఉన్నాయా, అన్వెంటిలేటెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా, దానికి వెంటిలేషన్ చేయాలా, ఆర్ స్ట్రక్చరల్ ఫ్యాటిగ్యూ అంటే పర్టికులర్ బిల్డింగ్ యొక్క నిర్మాణమైన బలహీనత ఏదైనా ఉందా, ఆర్ డ్యామేజ్ టు ది బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఆ పర్టికులర్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏదైనా డ్యామేజ్ అయిందా, అది కొలాప్స్ అవడానికి ఆస్కారం ఉందా అన్నది చెక్ చేయడం. ఇది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. తర్వాత ఎక్విప్మెంట్, పరికరాలను ఏ రకంగా చెక్ చేస్తారు? ఎగ్జామిన్ ది ఎక్విప్మెంట్ యూజ్డ్ ఆన్ సైట్, పవర్ టూల్స్, పంప్స్, లిఫ్టింగ్ ఆపరేటర్స్. అంటే ఆ పర్టికులర్ పరికరాలు, ఆ పవర్ టూల్స్ ఏ రకంగా ఆపరేట్ అవుతున్నాయి, ఆ పంప్స్ ఏ రకంగా ఆపరేట్ అవుతున్నాయి, ఆ పంప్స్ కి సరిగ్గా గార్డింగ్ ఉందా లేదా, ఆ పవర్ టూల్స్ కి గార్డింగ్ ఉన్నాయా లేవా, పర్టికులర్ లిఫ్టింగ్ ఆపరేటర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆ లిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి మనకి ఏ రకంగా ఉన్నాయి అన్నది ఎగ్జామిన్ చేయడం.
Okay. Next, mission guarding. How many types of engineering safeguards? Anybody? మీకు ఆల్రెడీ ఐఎస్ 102లో చెప్పే ఉంటారు. మిషన్ గార్డింగ్ ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గార్డింగ్? చూడండి, మిషన్ గార్డింగ్స్ అంటే అన్ని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ ఎక్విప్మెంట్, రెస్పిరేటరీ మన మిషన్స్ అవన్నీ ఉంటాయి కదా. లైక్ మన లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్, స్లాటింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, తర్వాత మనకు ఇదేంటే మన సాయింగ్ మిషన్స్, వాటికి పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర గార్డింగ్ చేయాలి. అది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. మిషన్ గార్డింగ్ అనేది 6 రకాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిక్స్డ్ గార్డింగ్, తర్వాత ఇంటర్లాకింగ్ గార్డింగ్, తర్వాత అడ్జస్ట్మెంట్ గార్డింగ్, తర్వాత సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ గార్డింగ్, తర్వాత పెరిమీటర్ గార్డింగ్ ఆర్ ఫెన్సింగ్. అంటే ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చుట్టూరు పెరిమీటర్ గార్డ్స్ వేస్తుంటారు, ఫెన్సింగ్ వేస్తుంటారు. ప్లస్ 2 హ్యాండ్ కంట్రోల్ మెథడ్స్. ఇవన్నీ మిషన్ గార్డింగ్ లో కొన్ని రకాలు. అవి ఎలాగున్నాయి, గార్డింగ్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. మెయిన్ ఇదే ఇంపార్టెంట్. ఎగ్జామిన్ ఆల్ ప్లాంట్స్ అండ్ మిషనరీ టు ఎన్షూర్ దట్ రిస్క్ పాయింట్ ఆఫ్ ఇంజురీ. అంటే ఆ పర్టికులర్ మనకి యంత్రాల దగ్గర కొన్ని రిస్క్ పాయింట్స్ అవుతుంటాయి. ఆ పర్టికులర్ వర్కర్స్ కి, ఆ పర్టికులర్ యంత్రాలు ఆపరేట్ చేసే వర్కర్స్ కి చేతులు కట్ అయిపోవడం లాంటివి అవుతుంటాయి. అలాంటి రిస్క్ పాయింట్స్ అన్నది క్లోజ్ గా ఎగ్జామిన్ చేయడం. ఎగ్జాంపుల్ బ్లేడ్స్ ఆన్ సాస్, నిప్పు పాయింట్స్. అంటే నిప్పు పాయింట్స్ అంటే 2 వీల్స్ తిరిగే సన్నటి ప్రదేశం అనమాట. 2 వీల్స్ తిరుగుతుంటాయి కదా, వాటి మధ్య ఉండే పాయింట్స్ ని నిప్ పాయింట్స్ అని అంటారు. ది పాయింట్ బిట్వీన్ 2 రోలింగ్ పాయింట్స్ అండ్ ఎంటాంగిల్మెంట్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ ఫర్ రోలింగ్ పాయింట్, వీటిని నిప్ పాయింట్స్ అని అంటారు. ఓకే. అంటే బ్లేడ్స్ దగ్గర ఆ పర్టికులర్ నిప్ పాయింట్ ఆఫ్ మిషనరీ ఆర్ అదర్ క్రష్డ్, అంటే ఎక్కడైతే నలిగిపోయే ఆస్కారం ఉందో, ఎంటాంగిల్మెంట్ అంటే కలవరపాటు అయ్యే ఆస్కారం ఉందో, అలాంటి ప్రదేశాల్లో అలాంటి పవర్ టూల్స్ కి మ్యాండేటరీగా మెకానికల్లీ గార్డింగ్ చేయాలి. గార్డింగ్ చేయడం ద్వారా ఇంజురీ అన్నది కంట్రోల్ చేయొచ్చు. ఇది. తర్వాత నెంబర్ 6 మెటీరియల్ యూజ్డ్. అంటే మెటీరియల్స్ లో కూడా మన ప్రమాదాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీస్ లో మనకి ఏంటి ప్రాసెస్ అవుతాయి, వాళ్ళు ప్రమాదకరమైన కెమికల్స్ వాడతారు రా మెటీరియల్ కింద. వాళ్ళ ప్రొడక్ట్ ఏమొస్తుంది, మన టాబ్లెట్ యొక్క పేస్ట్ వస్తుంది. మనకి ఆ ప్రాసెస్ లో పర్టికులర్ మన మెటీరియల్స్ వల్ల చాలా హజార్డ్స్ వస్తాయి. అవి కూడా ఎగ్జామిన్ చేయడం. అంటే మెటీరియల్స్, ఎగ్జామిన్ ది మెటీరియల్స్ used to construct, make, treat or otherwise assist in the work environment. This may range from glass to the chemicals. అంటే వాళ్ళు వాడే మెటీరియల్ ఎలాంటిది, ఏ మెటీరియల్ తోటి నిర్మిస్తున్నారు, వాటిని ఏ రకంగా చికిత్స చేస్తున్నారు, ఏ రకంగా ఉపయోగిస్తున్నారు, తద్వారా వర్కర్స్కి ఏదైనా హజార్డ్స్ వస్తున్నాయా, ఎన్విరాన్మెంట్కి ఏదైనా హజార్డ్స్ వస్తున్నాయా అన్నది క్లోజ్గా ఇన్స్పెక్షన్ చేయడం. దేనికి ఫ్రమ్ గ్లాస్ టు ది కెమికల్స్, అన్ని పదార్థాలని ప్రాపర్గా తనిఖీ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. తర్వాత వర్క్ ప్రాక్టీసెస్, మన పని యొక్క పద్ధతులు. ఎగ్జామిన్ హౌ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. ఎగ్జాంపుల్స్ మన వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్, మాన్యువల్ హ్యాండ్లింగ్ అండ్ లిఫ్టింగ్. అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ లో పని పద్ధతులు ఏ రకంగా ఉన్నాయి. వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ అంటే ఎవరైనా అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ కోర్ వర్క్స్ చేసేటోళ్ళు లేబర్స్, వాళ్ళకి కానీ కంట్రోల్ మెజర్స్ పెట్టకపోతే వాళ్ళకి వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయి, ఎర్గానమిక్స్ ఇంజరీస్ వస్తాయి. వాళ్ళు తద్వారా వాళ్ళు మొత్తం ఫిజికల్ బాడీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం. అంటే ఎక్కడ ఎర్గానమిక్స్ వర్క్ అవుతుంది, ఎక్కడ మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ వర్క్లు అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువగా వర్కర్స్ ఇలాంటి వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ బారిన పడతారు అన్నది మీరు క్లోజ్గా ఎగ్జామిన్ చేయడం. తర్వాత యూజ్ ఆఫ్ పీపీఈ. ఎగ్జామిన్ ది సైట్ టు ఎన్షూర్ ది ఎంప్లాయీస్, విజిటర్స్ అండ్ అదర్ పీపుల్ అటెండింగ్ టు ది సైట్ ఆర్ వేరింగ్ అప్రోప్రియేట్ పీపీఈ. అందరు వర్కర్స్, విజిటర్స్, అదర్ ఎంప్లాయీస్ అందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకొని వస్తున్నారా,
పీపీ వేసుకొని పనిచేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. తర్వాత మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్. చూడండి, ఆ పని ప్రదేశం మధ్యలో పెద్ద పెద్ద ప్లాంట్స్ లో పని ప్రదేశంలో ఎస్ఎల్స్ కి అంటే మధ్యదారులకి అంటే వర్కర్స్ తిరగడానికి ఒక రూట్, ప్లస్ మొబైల్ ప్లాంట్ అంటే ఫోర్క్ లిఫ్ట్లు క్రేన్లు తిరగడానికి ఒక రూట్ ప్రొవైడ్ చేయాలి. హ్యాండ్ కార్ట్లు ఫోర్క్ లిఫ్ట్లు తిరగడానికి ఒక రూట్ పెట్టాలి. ఇద్దరికి ఒకే రూట్ పెట్టామనుకోండి, వాళ్ళిద్దరికి ఒకదానికి ఒకటి గుద్దుకొని ప్రమాదాలు జరిగే ఆస్కారం. Coming to the mobile plant or pedestrian interaction, examine your site for places the people and vehicles share. అంటే పీపుల్స్ నడవడానికి ఒక సపరేటమైన రూట్ ఉందా, వర్కర్స్ నడవడానికి ఒక సపరేట్ రూట్ ఉందా అన్నది ఎగ్జామిన్ చేయడం. అదైన తర్వాత హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ మీన్స్ మోర్ దాన్ మియర్ క్లీన్లీనెస్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా? చూడండి, వాట్ ఆర్ ది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్? ఎనీబడి? 5S ప్రిన్సిపల్స్ అన్నది జపనీస్ వర్డ్స్ నుంచి వచ్చాయి. వాట్ ఆర్ ది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్? ఎనీబడి? ఎవరు చెప్పలేకపోతున్నారు? చూడండి, 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అంటే హలో చెప్పండి సార్. సార్, సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్ అండ్ సస్టైన్. వెరీ గుడ్. అది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అంటే జపనీస్ వర్డ్స్. సార్ట్ అది జపనీస్ వర్డ్స్, మనకు తెలీదు, ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. సార్ట్ అంటే ఒక విధమైన రకము, తర్వాత సస్టైన్ తర్వాత సెట్ ఇన్ ఆర్డర్ అంటే క్రమానుగతి, షైన్ అంటే శుభ్రత పరిశుభ్రత, మనకి స్టాండర్డైజ్ అంటే క్రమంలో ప్రమాణీకరించడం, సస్టైన్ అంటే క్రమంలో కొనసాగించడం. ఇది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్. ఓకేనా? తర్వాత హౌస్ కీపింగ్ వచ్చేసరికి ఎగ్జామిన్ హౌ వీ కీప్ అవర్ వర్క్ సైట్, ఎక్స్టెన్షన్ కార్డ్స్ అక్రాస్ ది వర్క్ ఏరియాస్ లీడింగ్ టు ట్రిప్ ఆర్ ఎలక్ట్రిడక్షన్ రిస్క్, rubbish showed in front of exit doors, waste or substance upon the walk areas that lead to slip, trip, fall. ఇది హౌస్ కీపింగ్ వచ్చేసరికి ఆ పర్టికులర్ నీ పని ప్రదేశం యొక్క ఫ్లోర్స్ ఎగ్జామిన్ చేయాలి. ఆ ఫ్లోర్స్ లో ఏదైనా ఎక్స్టెన్షన్ కార్డ్స్ అంటే ఎక్స్టెన్షన్ కార్డ్స్ యొక్క లీడ్స్ ఏదైనా అడ్డుగా ఉన్నాయా, వాటి వల్ల స్లిప్ ట్రిప్ ఫాల్ అవుతున్నాయా, ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ కార్డ్స్ వల్ల ఏదైనా ఎలక్ట్రిక్షన్ రిస్క్ ఉన్నాయా, తర్వాత రబ్బిష్ ఏదైనా మనకి ఎగ్జిట్ డోర్ దగ్గర పేరుకుపోయి ఉందా, తర్వాత వేస్ట్ సబ్స్టెన్సెస్ అపాన్ వాక్ ఏరియా దానివల్ల ఎవరైనా స్లిప్ ట్రిప్ ఫాల్ అవుతారా అన్నది ఎగ్జామిన్ చేయడం. ఓకేనా? దీనికి వచ్చేసరికి చాలా పాయింట్స్ రాసుకోవచ్చు. అన్నిటికంటే లాస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అవుతుంటాయి కదా. ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఎగ్జామిన్ ది సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ. మేజర్ ఫైర్ అయినప్పుడు ఏదైనా ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ ఉందా, మేజర్ కెమికల్ స్పిల్ అయినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ ఉందా, అదర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అట్ రిస్క్, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంటే. ఇదే జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్. చూడండి, 1 by 1 ఇంకోసారి హెడ్డింగ్స్ చదువుతున్నాను. ఫస్ట్ ప్లాంట్, 2 స్ట్రక్చర్స్, 3 బిల్డింగ్, 4 ఎక్విప్మెంట్, 5 మిషన్ గార్డింగ్ ఆర్ మెటీరియల్స్ యూజ్డ్, 7 వర్క్ ప్రాక్టీసెస్, 8 మొబైల్ ప్లాంట్ అండ్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్, 9 హౌస్ కీపింగ్, 10 ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్. ఇంకేదైనా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. ఈ 10 రాసుకున్న తర్వాత ఇంకేదైనా ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు అవి కూడా రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది మనకి జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, లాస్ట్ది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్. అంటే ప్రాక్టికల్ సేఫ్టీ ప్రాసెస్, ప్రాక్టికల్ గా ఏ రకంగా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనే ప్రక్రియ చేయాలి. మనకి ఏంటి, ఫస్ట్ రెడ్ జోన్ కనబడుతుంది కదా, మన టార్గెట్ 0 హార్మ్. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ దేనికి, 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయాలి.
దానికి కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం. కమిట్మెంట్ అంటే చిత్తశుద్ధి, ఇన్వాల్వ్మెంట్ అంటే అంకిత భావం ఉండాలి. ఇవి మనకి ఏ రకంగా వస్తాయంటే ఐడెంటిఫై అండ్ యాక్సెస్, గుర్తించడం మరియు అంచనా వేయడం ద్వారా, కంట్రోల్ అదుపు చేయడం ద్వారా, మానిటర్ అండ్ రివ్యూ సమీక్షించడం పర్యవేక్షించడం ద్వారా ఈ కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తాయి. ఫస్ట్ ఐడెంటిఫై అండ్ యాక్సెస్ లో 3 స్టెప్స్, కంట్రోల్లో 2 స్టెప్స్, మానిటర్ అండ్ రివ్యూలో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐడెంటిఫై అండ్ యాక్సెస్ లో స్టెప్ 1 హజార్డ్స్ అండ్ యాక్సెస్ ది రిస్క్, సంభవమయ్యే ప్రమాదాలను గుర్తించడం, సంభవమయ్యే ప్రమాదాన్ని అంచనా వేయడం. స్టెప్ 2 ఐడెంటిఫై ది డిజైర్డ్ పీపుల్ రిక్వైర్మెంట్, అంటే పీపుల్ యొక్క అవసరాలు గుర్తించడం. స్టెప్ 3 ఐడెంటిఫై ది రిక్వైర్మెంట్, అవసరాలు గుర్తించిన తర్వాత అవి వర్తించేటట్టు చూడడం. స్టెప్ 4 ఎన్ష్యూర్ ఎ సేఫ్ ఫిజికల్ వర్క్ ఎన్విరాన్మెంట్, సురక్షితమైన పని వాతావరణం స్థాపించడం. స్టెప్ 5 మనకి డెవలప్ ఎ సేఫ్ సిస్టమ్ ఆఫ్ వర్క్ అన్నది అభివృద్ధి చేయడం. స్టెప్ 6 యాక్సెస్ ది కాంపిటెన్సీ, అంటే యోగ్యతను అంచనా వేయడం. స్టెప్ 7 మనం మానిటర్ అండ్ రివ్యూ, అంటే ఒకసారి పర్యవేక్షించడం సమీక్షించడం. దేని మన యొక్క ప్రదర్శన. ఇది వేసారంటే 50% మార్క్స్ దీనికే పడతాయి. ఓకే, అంటే కాంపిటెంట్ పర్సన్స్ వేయగలిగితే వేయకండి, లేకపోతే నోట్స్ రూపంలో రాయండి. ఇది ది ప్రాక్టికల్ సేఫ్టీ ప్రాసెస్, అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనేది ప్రాక్టికల్ గా ఈ రకంగా చెయ్యాలి. అయిపోయింది టాపిక్. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సింపుల్ పాయింట్స్ తోటి ఇచ్చాను, అన్ని చదువుకోండి. ఫస్ట్ పర్పస్